UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇప్పుడు చెప్పండి మీరు ఏం చేస్తూ ఉంటారు, ఎంత సంపాదిస్తారో, ఆవిడ బంగారం ఎందుకు అవసరం పడింది? రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేద్దామని చెప్పి బంగారం తీసుకెళ్ళి పెట్టాను. స్టార్ట్ అయింది, ఓకే, బాగానే వస్తుంది. సో అలాంటి టైంలో ఇంకా నాకు బయట వెళ్ళాల్సి వస్తుంది కదా, క్యాంప్స్కి వెళ్ళాలి, నలుగురిని మాట్లాడాలి. సో అలాంటి ఉండేటప్పుడు ఇంటికి ఒక్కొక్క రోజు రాకపోవచ్చు, లేట్ అవ్వచ్చు. దానికి మీరు ఇలా మాడితే ఎలా? 45 రోజులకి ఒకసారి అంటే నువ్వు వచ్చేది 45 రోజులు మరి అలా అన్ని రోజులు ఎక్కడ ఉంటాను సార్ నేను? ఇప్పుడు ఎన్ని రోజులకి ఒకసారి? 15 days కి ఒకసారి వచ్చేవాడివా? పోనీ ఎప్పుడు వస్తాను ఎప్పుడు రాను నాకు కూడా తెలియదు సార్. ఏం అంత బిజీ షెడ్యూల్ ఏంటి మీది? సో ఈ లైఫ్ లో గ్రోత్ అవ్వాలంటే సరే వెళ్తే వెళ్ళారు, ఫోన్ చేసి అట్లీస్ట్ ఇక్కడ ఉన్నాను, ఈ పనిలో ఉన్నానని అట్లీస్ట్ ఫోన్ చేసి అన్న చెప్పి ఉంటే చెప్పేవాడినే కదా. ఫ్రీగా ఉండడం ఏంటి, తినడానికి ఫ్రీగా టైం లేదా? అంత ఎస్టాబ్లిష్ అయిపోయిందా మీ బిజినెస్? అంత సంపాదించాలనే సార్. ఏది సంపాదన రూపాయి కూడా ఇక్కడ రావట్లేదు అంటుంది కదా. ఇస్తున్నాను సార్, ఇవ్వకుండానే పిల్లలు ఎలా సార్ చదివిస్తున్నారు? బాబు రెంట్ ఆవిడే కట్టుకుంటుందంట, నిజమా కాదా? రెంట్ అన్ని నేనే కదా కడుతున్నాను. ఏమ్మా? సో తనైనా జాబ్ చేస్తుందా? పిల్లలది ఫీజు కట్టి ఎన్ని రోజులు అవుతుంది? టీచర్స్ ఫోన్ చేసి ఎన్ని రోజులు అవుతుంది ఫీజు కట్టమని? వాళ్ళు రెంట్ సంగతి ఏంటి? లేదు మేడం, రెంట్ కూడా ఎప్పుడు పట్టించుకోలేదు మేడం. 1 year అవుతుంది మేడం మా ఇంటి రెంట్ ఈయన కట్టి, పిల్లల ఫీజు కట్టి ఇంట్లోకి ఒక. ఏమా నీ ముందే చెప్తుంది కదా, మళ్ళీ ఇప్పుడు వానర్లను కనుక్కోవాలా మీ నిజాయితీ బయట పెట్టడానికి? మ్యామ్ ఈ మధ్య కొంచెం రియల్ ఎస్టేట్ డౌన్ అయిన దాని వల్ల కొంచెం కట్టలేకపోయాను అంతే. కట్టలేకపోయానంటే ఎలా కుదురుతుందండి? 2 చిన్న పిల్లలు, ఇంట్లో పెళ్ళ ఉంది కదా. 3 years బట్టి ఎప్పుడు లేదు అంటే ఎప్పటి నుంచి మీరు కట్టలేకపోతున్నారు? ఈ మధ్య కాలంలో అంటే ఎంత? 6 నెలల, 3 నెలల, 1 year బట్టి. అంతకుముందు 2 years బట్టి యువర్ ఫుల్ఫిల్లింగ్ మీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఏమో అంతేనా? సంవత్సరం పట్టిన తేడా? అప్పుడప్పుడు అని చెప్తుంది కదా. 3 సంవత్సరాలు అన్ని కట్టారు, అన్ని చూసుకున్నారు సార్. 3 సంవత్సరాల తర్వాత ఇంటికి రావడం మానేసి డబ్బులు పంపించడం స్టార్ట్ చేశారు. ఈ 1 year నుంచి ఏంటంటే ఆయన ఇంటికి సరిగా రావట్లేదు, నాకు డబ్బులు పంపించట్లేదు. కనీసం ఫోన్ చేసి పిల్లలు తిన్నారా లేదా అని ఎన్ని రోజులు అవుతుందో అడగండి సార్ మీరే. అదంతా అడుగుదాంలే కానమ్మా. ఇప్పుడు అది ఎలాగా అతని మీ ఇద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్ వస్తుంది? ఈ ఫోన్ ఏంటి, అందులో బూత్ బొమ్మలు ఏంటి? చెప్పండి, మీరు ఇంత నిజాయితీగా ఉన్నారు కదా, మరి చెప్పండి. ఆ ఫోన్ చూపియండి ఆ మేడం గారిని. ఆ ఫొటోస్ అవి ఉన్నాయంట కదా ఫోన్ లో, ఎవరితోనో కాన్స్టెంట్ గా మాట్లాడుతున్నారు సార్. ఫ్రెండ్ అయితే హక్ చేసుకుని ఉంటుందా సార్? హక్ చేసుకుని కిస్ పెట్టుకుని ఉంటుందా సార్? నార్మల్ జనరల్ కొలీగ్స్ ఉంటారు కదా, కొలీగ్స్ తో కిస్లు పెట్టుకుంటారా? అలా కదయ్యా, బూత్ బొమ్మలు ఎందుకయ్యా? బూత్ బొమ్మలు అయితేనే ఫ్రెండ్. మళ్ళీ అవేదో అపురూపంగా దాచుకున్నావట. అసలు సింబల్స్ సార్, సింబల్స్ పెట్టుకున్నాడు ఆ ఫొటోస్ కి. ఒక భార్య ప్లేస్ లో ఉండాల్సింది వేరే అమ్మాయి పెట్టుకుంటే. నేను జనరల్ గా మీటింగ్స్ కి వెళ్తుంటాను. ఏదో అదే మీటింగ్ అమ్మాయి తోట? జస్ట్ ఆఫీస్ లో కొలీగ్ మ్యామ్ తను. రియల్ ఎస్టేటా లేదంటే ఈ ఎస్టేటా? ఏ ఎస్టేట్ కి వెళ్తున్నాను చెప్పడానికి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. తీసుకున్న డబ్బంతా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టావు, ఫుల్ బిజీ అయ్యావు. నీ జీవితంలో ఎవరన్నా అమ్మాయి పరిచయం అయ్యిందా? ఆ అమ్మాయి మొదటి నుంచి ఏం కంప్లైంట్ చెప్పట్లేదు సౌజన్య. ఈ మధ్య కాలంలోనే నువ్వు మారేవు, ఎక్కడికో అట్రాక్ట్ అవుతున్నావు. ఆ ఫోన్ కాస్త, అందులో ఉన్న పిక్చర్స్ కాస్త మొత్తం గుట్టు రట్టు చేసింది, అంతా నిరూపించబడింది. ఇంకా ఎందుకు డొంక తిరుగుడు? క్యాంపులకి వెళ్తాను, అక్కడికి వెళ్తాను. ఒకసారి నా దగ్గర నెంబర్ ఉంది సార్ ఆమెది, నేను సేవ్ చేసుకుని పెట్టుకున్నాను. ఒకసారి మీరే కాల్ చేయనా? ఏమ్మా ఏంటి ఆ ఫొటోస్ ఏంటి, ఆ వల్గారిటీ ఏంటి? జస్ట్ కొలీగ్స్ మ్యామ్. కొలీగ్స్ అన్న హక్ చేసుకోరా, కిస్ చేసుకోరా. ఇంకా ఏమన్నా 90s లో ఉన్నారా? 2K మ్యామ్. ఇది కూడా దరిద్రమే. ఇది 2K. ఇది మాకు తెలియదులే, నువ్వు చెప్తేనే మేము క్యాలెండర్ చూస్తాం. మరి మాకు తెలియదు ఏ సంవత్సరం అన్నది. అంతేనా? నువ్వు అనేది ఏంటి? ఆ అమ్మాయి కొలీగ్ అనే అంటావు, ఇంకేమి ఇది లేదంటావు. అమ్మ నెంబర్ ఇవి, అమ్మాయితో మాట్లాడదాం. అంత వల్గర్ మెసేజ్లు ఉంటే కొలీగులతో కిసులు పెట్టుకుంటూ హగ్గులు చేసుకుంటూ దిగుతారట. 2K అట. ఇంకా పైగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడుతున్నారు. సో నువ్వైతే కనుక ఆ అమ్మాయితో ఈ పిక్చర్స్ అన్ని నువ్వు ఉన్నది నిజమే, ఇవన్నీ వాస్తవాలే అని అంటున్నావు. ఎట్టొచ్చి కొలీగు, అది కామనే కదండి. మీరు బ్యాక్ ఫోన్ నెంబర్ ఇది, అది కాల్ చేయండి సార్. నెంబర్ ఇచ్చింది మేడం అమ్మాయి, ఒకసారి కాల్ చేస్తారా మీరు? హలో. హలో, ఎవరండి? నేను హిట్ టీవీ ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నానండి. మేడం చెప్పండి. వర్షిని అండి మాట్లాడేది? అవును మేడం చెప్పండి. రవి అనే అతను తెలుసా మీకు? తెలుసు మేడం. ఏమవుతారు మీకు ఆయన? తను హస్బెండ్ మేడం. మీ హస్బెండ్ రవి గురించి కాదు, మీ ఆఫీస్ కొలీగ్ రవి గురించి అడుగుతున్నాను. అతను మీకు? అతని మీ హస్బెండా? అవును మేడం.
అతనికి ఆల్రెడీ పెళ్ళైందన్న విషయం తన తెలుసా నీకు? గురించి మీతో మాట్లాడాలని మీ దగ్గరికి కాంటాక్ట్ అవుదాం అనుకుంటున్నాను మేడం. ఏంటి మీరే ఇక్కడికి వద్దాం అనుకుంటున్నారా? అవును మేడం. అతనికి ఆల్రెడీ పెళ్ళైందన్న విషయం తెలుసా మీకు? తెలీదు మేడం. తెలీదా? మీకు పెళ్ళై ఎంత కాలం అవుతుంది? 4 years అవుతుంది మేడం. 4 years. ఒక్క నిమిషం ఇక్కడ మేడంతో మాట్లాడండి. అమ్మ నీకు రవి అనే అతను ఎలా పరిచయం తల్లి? ఇద్దరం కలిసి వర్క్ చేస్తాం మేడం. ఎవరి దగ్గర ఎవరో వర్క్ చేస్తున్నారు తల్లి? నేనే తన దగ్గర వర్క్ చేస్తాను మేడం. ఎప్పుడు మ్యారేజ్ అయింది మీకు? మాకు మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది మేడం. పిల్లలు ఉన్నారా? ఒక పాప ఉంది మేడం. మరి మా షోకి వద్దామని నువ్వెందుకు అనుకున్నావు? మరి మీ ఇద్దరు హ్యాపీగా 4 years బ్యాక్ పెళ్లి చేస్తారు. లేదు, నన్ను చీట్ చేస్తున్నాడు మేడం. ఎప్పటి నుంచి? ఫోన్ చేయట్లేదు. ఎప్పటి 2 నుంచి? months లేదు, అసలు ఎలాంటి రెస్పాండ్ లేదు. కాల్ చేస్తే కట్ చేస్తున్నాడు. మరి ఇక్కడ రవిను వాళ్ళ వైఫ్ వచ్చారమ్మా, వాళ్ళ పెళ్ళై 8 years అవుతుంది. అక్కడ ఇద్దరు పిల్లలు. మరి కొలీగ్తో ఆయన దగ్గర జాబ్ చేస్తున్నావు, ఆయన ఓనరు, భార్య పిల్లలు ఉన్నారా లేదా? ఎప్పుడు ఏం ఎంక్వైరీ చేసుకోలేదా? నాకు తెలియదు మేడం, అవన్నీ ఏం చెప్పలేదు మేడం. నాకు ఎవరు లేరు, నువ్వు ఉంటే చాలు అని చెప్పేసి అన్నాడని. ఇది మీరు అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా అమ్మా? లవ్ మ్యారేజే మేడం. లవ్ మ్యారేజ్. మీ ఇంట్లో వాళ్ళు ఎవరు చేయలేదా? నాకు ఫ్యామిలీ ఎవరు లేరు మేడం. ఓవర్ని అనాథలంతా ఒక చోట వస్తుందేమో అడగండి మేడం, స్టూడియోకి ఇక్కడికి వచ్చి మాట్లాడతాను మేడం. అడ్రస్ చెప్పండి మేడం, వస్తాను. అమ్మా ఇప్పుడు షో ఆల్రెడీ నడుస్తుంది, మీరు ఇక్కడికి రాగలుగుతారా? మేడం వస్తాను. ఓకే అమ్మా రండి, ఇది ప్రోగ్రామ్ కాసేపు పోస్ట్ పోన్ చేస్తాం, కంటిన్యూ చేద్దాం మళ్ళీ, ఎందుకంటే మీరు వస్తేనే రియాలిటీ ఏంటో తెలుస్తుంది. ఓకే ఓకే అమ్మా. మేడం అమ్మాయి వస్తాం బెటరు, అమ్మాయి ఇక్కడ ఆల్రెడీ సరౌండింగ్స్లో ఎక్కడ ఉందట, అమ్మాయి వచ్చినాక రియాలిటీ మాట్లాడితే బెటర్గా ఉంటుంది కదా. ఆయన చూడడానికి ఎంత బుద్ధిమంతుడిలా ఉన్నాడు. ఏమా రవి, ఆ అమ్మాయిని పిలిపిస్తున్నావు, ఏమంటావు ఇప్పుడన్నా? పిలిపించండి మ్యామ్, ఏదో ఒకటి తేలిపోతుంది. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు అసలు. ఇది కదా కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు. వచ్చింది వర్షిని, రండి. నమస్తే. ఫాస్ట్గానే వచ్చారు. నమస్తే, కూర్చోండి. ఇదిగోండి మీ ఎదురుగా కూర్చున్న అతనేనా మీ భర్త? అవును మేడం. ఈవిడ ఉందని ఎప్పుడు తెలిసిందమ్మా నీకు? ఇప్పుడు మేము ఫోన్లో చెప్తేనే అంతకు ముందు కూడా తెలిసిందా మీకు? సౌజన్య అనే వ్యక్తి అతన్ని 8 years బట్టి మ్యారేజ్ చేసుకున్నాడు. 1 month నుంచి డౌట్ ఉంది సార్. ఎవరో అమ్మాయి ఉంది అనుకున్నావా, పెళ్ళి అయింది అనుకున్నావా? ఎవరో ఉన్నారు అనుకున్నాను కానీ పెళ్ళి ఇప్పుడు ఆ వైఫ్ కి ఎట్లా డౌట్ ఉందో నీకు అదే వైఫ్ డౌట్. ఏమొచ్చిందమ్మా డౌట్ నీకు? ఎలా వచ్చింది నీకు డౌట్? లేదు, ఆన్సర్ చేయట్లేదు, సరిగ్గా మాట్లాడట్లేదు. ఇంటికి వస్తున్నాడా? రావడం కూడా మానేశాడు మేడం. అది ఇక్కడ ఇంటికి రావట్లేదు, ఇక్కడ ఇంటికి రావట్లేదా? ఎలా స్టార్ట్ అయిందమ్మా 4 years బ్యాక్? మీ స్టోరీ చెప్పండి. మేమిద్దరం కొలీగ్స్, సో అట్లాగా కొంచెం మంచిగా మాట్లాడుకొని. అసలు కొలీగ్స్ అనకూడదమ్మా, ఆయన ఏదో తొక్లో ఆఫీస్ పెట్టాడు, దాంట్లో నువ్వు జాబ్ ఎంప్లాయీ. ఎంతమంది ఎంప్లాయీలు ఉంటారు మీ ఇద్దరు? మీరిద్దరేనా ఇంకెవరు ఉన్నారా? ఇంకా ఉన్నారు మేడం. ఉన్నారా? ఓకే. సరే, ఎలా కనెక్ట్ అయ్యారమ్మా మీరిద్దరు? అతను మీకు ప్రపోజ్ చేశాడా, మీరు అతను ప్రపోజ్ చేశారు? చెప్పాడు సార్, నాకు ఫ్యామిలీ లేదు, నేను నిన్ను మంచిగా చూసుకుంటాను అని చెప్తే నేను సరే అని ఎంతకాలం జర్నీ తర్వాత మీరు మ్యారేజ్ చేసుకున్నారు? 4 years లో చేసుకున్నాం సార్. అంటే పరిచయం ఎంతకాలం? ఒక 6 months 1 year లోనే ఒప్పేసుకున్నావా ఎట్లా? 1 year లోనే ఒప్పేసుకున్నాం సార్. పాప ఇప్పుడు మీ ఇద్దరికి? అవును సార్. పెద్దల సమక్షంలో పెళ్ళి అయిందా? లేదు సార్, నాకు ఫ్యామిలీ ఎవరు లేరు సార్. అతని ఫ్యామిలీ గురించి ఏమన్నా అడిగారా? ఏం అడగలేదు సార్, ఎవరు లేరని చెప్పాడు సార్, నేను ఒక్కడనే ఉంటాను. ఎవరు వచ్చారు మీ పెళ్ళికి? ఎవరు రాలేదు సార్. మీ ఆఫీస్ కొలీగ్స్ కూడా రాలేదా? ఎవరు రాలేదు, వాళ్ళకి తెలియదు మేడం. ఇంకా అసలు మీ పెళ్ళి అయ్యి డెలివరీకి ఎవరు చేశారు నీకు? మొత్తం హాస్పిటల్లోనే జరిగింది మేడం. ఏంటమ్మా, ఒక బెస్ట్ ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఎవరు లేరు మేడం. అతనికి ఎవరు లేరా? ఏదో గూడుపుటాని బ్యాచ్ లా ఉన్నారు.